మనల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? శోధిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము. దేవుని బిడ్డలు కూడుకున్న దగ్గర కూడా అపవాది ఉన్నాడు. అపవాది చూస్తున్నాడు. అపవాది ఎవరిని మృంగుదునా, ఎవరిని శోధనలో పడేస్తే నాకు లాభమా అని అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిన. దేవుడంతటి వాడికే అపవాది ఏం చేస్తున్నాడు? నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను. ఎక్కడికి వచ్చాడంట? దేవుని సన్నిధికి వచ్చాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థపరుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. ఊరకయే యోబు దేవుని సన్నిధిలో ఉన్నాడా? యోబును నువ్వు సమస్తం కలిగిన వాటన్నిటిని తీసేయి, అప్పుడు యోబు భక్తులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడని దేవునికి అపవాదికి మధ్య వాదన జరిగింది. పిల్లలను శోధించబడటం భక్తుని జీవితంలో భక్తునికేం అర్థం కాదు. ఏంటి పరిస్థితి అని ఆలోచించినప్పుడు, వివేచించినప్పుడు ఆ సమయంలో భక్తునికి శోధన గురించి అర్థం అవ్వదు. ఆ శోధనను సహించడానికి కూడా శక్తి సరిపోదు. కానీ తరువాత దేవుడు ప్రత్యక్షత చూస్తే, దేవుని వెలిగింపును బట్టి, దేవుడిచ్చిన మార్పును బట్టి భక్తులు చూసినట్లయితే అందులో దాగి ఉన్న మర్మాన్ని దేవుడు ప్రతి భక్తునికి తెలియజేస్తున్నాడు. శోధన సహిస్తున్నాడు. అందుకే దేవుడు ఏమిస్తానంటున్నాడు? జీవ కిరీటము ఇస్తానంటున్నాడు. జీవ కిరీటం కావాలంటే శోధనలు ఉంటాయి. అయితే మరి దేవుడు శోధనలో మనల్ని కాపాడడా? ఆయన తప్పకుండా మనల్ని కాపాడే దేవుడే అయి ఉంటున్నాడు. కానీ మనల్ని ఆయన హృదయపూర్వకంగా శోధనలోనికి నెట్టే దేవుడైతే కాదు. ప్రియులారా, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 9వ వచనం. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. అననీయ సప్పిరాలు దేవుని దగ్గరకు వచ్చి అబద్ధమాడారు. ఈ భూమి ఇంత వెలకే అమ్మితివా? అననీయను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దానిని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టెను. కొంత ఏం చేశారండి? దాచుకున్నాడు. కానీ దేవుడు మాట్లాడాడు, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని క్వశ్చన్ మార్క్. దేవుడు ఇచ్చేవన్నీ కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. అయితే మనుషులు కూడా చాలా తెలివిగా దేవుని సన్నిధిలో దాచిపెట్టడం అనేది కూడా జరుగుతుంది. యథార్థమే అది. కానీ దేవుడు అంటున్నాడు, సమస్తాన్ని నా దగ్గరకు తీసుకొస్తే నా బిడ్డల్ని నేను తప్పకుండా ఆశీర్వదిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకటేమో దేవుణ్ణి ఇశ్రాయేలు శోధించారు, అలాగే అననీయ సిప్పిరాలు దేవునికి కొంచెమే దేవుని దగ్గర అబద్ధమాడి వాళ్ళు చనిపోయారు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఆమేన్, హల్లెలూయా. ప్రతి భక్తుడు అక్కడే ఉండిపోకూడదు. శోధన వస్తుందని దేవుని మీద సనిగే వ్యక్తిగా మనము ఉండకూడదు. అయితే ఆ శోధనను సహించి
దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం పెట్టినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ శోధింపబడిన వారికి ఆయన ఏం చేస్తాడు? సహాయం చేయువాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడండి? శోధనలో పడిన ప్రతి బిడ్డల్ని కూడా ఆయన బయటికి లాగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. శోధనతో కూడా తప్పించుకునే మార్గమును భక్తులకు ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇది దేవుడు తెలియజేస్తే తప్ప మనం శోధనను అంత ఈజీగా ఎస్కేప్ అవ్వలేదు. ఇది నాన్న యవనస్తులందరూ శోధింపబడుతున్నారు, యవనస్తులందరూ పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. కానీ దానిలో నుండి తప్పించుకునే మార్గాన్ని కొంతమంది మాత్రమే బయటపడతారన్నమాట. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఇందుచేత నేనును ఇకను సహింప చాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతని పంపికుని తిమోతితో పౌలు భక్తుడు పలుమార్లు తెలియజేశాడు. ఏథెన్సులో ఉండుట మంచిది కాదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకున్నట పౌలు ఏం చేశాడు? ప్రతి ఒక్కరి భక్తి జీవితాన్ని స్థిరత్వంలోనికి నడిపించాలని కోరుకున్నాడు. క్రీస్తునందు ప్రతి మనుష్యుని సంపూర్ణంగా చేయాలని కోరుకున్న పౌలుకు అనేక శ్రమలు వచ్చాయి, అనేక శోధనలు, అనేక ఇబ్బందులు ఆయనకు ఎదురయ్యాయి. ఆ శోధింపబడినప్పుడు ఏం కనబడుతుంది? మీ విశ్వాసము కనబడుతూ ఉంది. శోధింపబడినప్పుడు దేవుని వైపు మనం ఉంటున్నామా, లేక అపవాదితో ఓకే చెప్పి మనము దేవుణ్ణి నిందిస్తూ ఉన్నామా, దూషిస్తూ ఉన్నామా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో వచ్చే కొన్ని పరిస్థితులకు మనం ఎప్పుడు దేవుడితో ఇదెందుకు చేశావు, అదెందుకు చేశావు అని అంటున్నాం. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఈ శోధన ద్వారా దేవుడు ఏ మేలు పెట్టాడో, ఏమి నాకు నేర్పించాలని ఒక్కసారి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీకు నాకు అద్భుతమైన మార్గాన్ని ఆయన చూపించడానికి సమర్థుడై ఉన్నాడు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం ఎక్కువగా లేఖన భాగాన్ని మన హృదయంలోనికి ఎంత ఎక్కువగా పంపించుకుంటే అంత మన హృదయం భద్రపరచబడుతుంది. అంతగా మన హృదయంలో లేఖనాన్ని బట్టి మన బ్రతుకు ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన ఎలా ఉన్నాడంట? పాపము లేని వాడుగా ఉండెను. ఒకటి శోధన గుర్తించాలి. శోధనలో దేవుని మీద సనగకూడదు. దేవుడు నమ్మదగిన వాడని గుర్తించాలి. ఆ శోధనలో నుండి నీకు ఒక మార్గాన్ని దేవుడు విడిపించాలని, దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. 3వ పాయింట్ ఏంటండి? ఆయన మన వల్లనే శోధింపబడిన దేవుడు ఎలా ఉన్నాడు? పాపము లేనివాడుగా ఉన్నాడు. మనం కూడా శోధింపబడినప్పటికీ మనము పాపము లేనివారుగా ఉండటానికి ప్రయత్నము చేయాలి. మన నోటి ద్వారా కూడా మనము పాపము లేనివారుగా మౌనముగా దేవునితో మనం మాట్లాడి మనం ముందుకెళ్తున్నట్లయితే తప్పకుండా మనం అద్భుత కార్యాలు చూడగలుగుతాం. ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్ము తప్పించుము అంటున్నాడు. శోధనలోనికి తేక ఏంటి? ఇక్కడ ప్రార్థన
చేస్తున్నారు. ప్రార్థన మాకు నేర్పించమంటున్నారు భక్తులు. ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నారు? మమ్మను శోధన నుండి తేక, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము అని ప్రార్థన చేస్తున్నారు. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. శోధనలో ప్రవేశించకుండానట్లు ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు? ప్రార్థన చేసేవాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? శోధనలో ప్రవేశించకుండా చేస్తున్నాడు. ఒకవేళ వాడు ప్రార్థన చేసిన శోధన వచ్చినప్పటికీ శోధనను సహించే శక్తిని దేవుడు ఇస్తున్నాడు. ఆ శోధన నుండి ఎలా ఎదుర్కోవాలో, ఎలా విడిపించబడాలో తప్పించే మార్గాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తన భక్తులకు తెలియచేసే దేవుడే కానీ ఆయన మరుగుగా ఉండాలని ఇప్పుడు కూడా ఇష్టపడే దేవుడైతే కాదు. శోధన సహించువాడు ఏమంటున్నాడు దేవుడు? ధన్యుడు. ఎందుకంటే ఆయన శోధించబడి శ్రమపడి శిలువలో వేదన పొంది మనకు మాదిరి చూపించిపోయాడు కనుక ఆయన మాట చెప్పడం చాలా కరెక్ట్. పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు మహిమ బయలుపరచినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా మీరేం చేయాలి? సంతోషించుడి. అంతేకాదు కింద అంటున్నాడు, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. దేవుని పరిశుద్ధ ఆత్మతో నింపబడితే కూడా దేవుడు మీరు ధన్యులని దేవుడు తెలియజేస్తున్నాడు. శోధనను సహించాలి, శోధనను ఎదుర్కోవాలి, శోధనను జయించాలి, శోధన రాకుండా కూడా మనం ప్రార్థన చేయాలి. వీటన్నిటిని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అంతేకాదండి, మన విశ్వాసం ఎలా ఉందో మిమ్మల్ని మీరు శోధించుకొని చూడమని చెప్తూ ఉన్నాడు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచూ ఉన్నాడు. మిమ్మల్ని మీరు శోధించుకునండి అని కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో ఈ శోధనలు సహిస్తే మనకేంటి లాభం అంటే మన మూల వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు. శోధన సహించిన వాడు ధన్యుడు, అట్టి వాడు శోధనకై నిలిచిన వాడని ఏం పొందుతాడు? దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందుతాడు. ప్రకటనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. శోధన కాలములో, శోధన గడియలో అంటున్నాడు పుట్టినోట్లో. ఆ శోధన కాలములో నేను కాపాడబడాలి అంటే ముందుగానే మనం దేవుని సన్నిధిలో రకరకాల ఈ శోధనను ఎదుర్కొని ఈ శోధనను జయిస్తూ వస్తున్నట్లయితే రేపు దేవుడు ఫిలదెల్ఫియా సంఘముతో ఏమన్నాడు? దేవుడు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొన్నావు కాబట్టి, వాక్యం మీద నీవు ఆధారపడ్డావు కాబట్టి, ఆ వాక్యాన్ని అర్థము చేసుకొని నాతో నడిచావు కాబట్టి శోధన గడియలలో ఏం చేస్తాను? నేను
కాపాడుతానంటున్నాడు. సంఘమంతటిని దేవుడు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. సంఘమంతటిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. సంఘమంతటిని దేవుడు నడిపిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ లోక శ్రమలకు, ఈ లోక శోధనలకు, ఈ లోక అనారోగ్య పరిస్థితులు కూడా మనం చెడియడానికి వీలు లేదని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఏ పెరిపితనం, ఏ భయం మనల్ని ఆవరించడానికి వీలు లేదు. సమస్తం ప్రభువుకు అప్పగించండి, సమస్తం ప్రభువు పేరట చేయండి, సమస్తము క్రీస్తుకు సమర్పితులై క్రీస్తును ప్రతిష్టపరచుకొని మీరు ముందుకెళ్ళినట్లయితే మీరు ఎంతో ధన్యకరమైన జీవితాల్ని పొందుకుంటారు. అంతేకాదు, దేవుడు సెలవిచ్చినట్లుగా యెహోవాను శోధించారంట కొంతమంది. ఇశ్రాయేలీలు చాలా నెగటివ్గా దేవుణ్ణి శోధించారు. ఇది ఇయ్యలేదు, అది ఇయ్యలేదు. కానీ కొంతమంది దేవునికి ధరమిచ్చి, కొంతమంది దేవునికి దశమభాగం ఇచ్చి దేవుణ్ణి ఏం చేయమంటున్నాడండి? శోధించమని ఆ విషయంలో కూడా తెలియజేస్తున్నాడు. మన దశమభాగం విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగి ఉందాం. మనము ఏ విషయంలోనైనా సరే శోధన అనేది మనకు వస్తుందంటే మనం పరీక్షించుకోవాలి. ఎక్కడన్నా మన తప్పు ఉందేమో, ఎందుకు ఈ శోధన వస్తుంది అని మనం పరీక్షించుకున్నప్పుడు ప్రతి విషయంలో దేవుడు తెలియజేస్తాడు. అందుకే పరిశుద్ధుడైన దేవుడికి మనము సమర్పితం అవ్వాలి. మనము ప్రాణాపాయం వచ్చినా చివరి వరకు నమ్మకంగా ఉండాల్సింది సంఘ కాపరులకు కాదు, సంఘ సేవకులకు కాదు. ఎవరికి నమ్మకంగా ఉండాలి? ఆ దేవాది దేవుడైన గొప్ప దేవుడి వైపు మనం చూస్తూ, ఆయన నమ్మదగిన దేవుడని ఆయన వైపు చూస్తూ మనం ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి శోధన సహిద్దాం. శోధన వచ్చినప్పటికీ నీ చెడియకుండా శోధన తప్పించుకునే మార్గాన్ని మనం చూద్దాం. ఎక్కువ సమయము లేఖనాన్ని ధ్యానించడానికి మనం కేటాయిద్దాం. ప్రార్థన చేయడానికి మనం వ్యక్తిగతంగా సిద్ధపడుదాం. ఉపవాసముతో ఉండటానికి ప్రయత్నిద్దాం. శోధనను కూడా ప్రవేశించకుండా మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని చిత్తమైతే ఉదయకాల ప్రార్థనలు కూడా చేయటానికి కూడా మనము సిద్ధపడదాం, తప్పు లేదు. ఉదయకాల ప్రార్థన మనల్ని చాలా చాలా బలపరుస్తుంది ప్రియులారా. ఒక వ్యక్తి మెలకువగా ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తిని లేపడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇంకో వ్యక్తి కూడా ఏమైతాడు, బాగుపడతాడు. కానీ ఆ వ్యక్తి చెడిపోయే పరిస్థితి అయితే కలగదు. కనుక మనం ప్రార్థన చేద్దాం, శోధనలో ప్రవేశించకుండా. అలాగే శోధనను జయించే కృపనివ్వమని, ఆ శోధనలన్నింటినీ సహించి ఆ దేవాది దేవుడు ఇచ్చే పరలోక రాజ్యంలో నీకు నాకు దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానాన్ని, ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో ప్రతి అడుగు కూడా దేవుడికి యథార్థంగా ఆయన వైపు చూస్తూ మనం ముందుకెళ్దాం. ఏ మనుషుల వైపు చూడొద్దు, లోకము వైపు చూడొద్దు. దేవుని వైపు చూసి నువ్వు ముందుకెళ్ళినప్పుడు నిన్ను నన్ను దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా, యాకోబును ఆశీర్వదించినట్టుగా దేవుడు ఇంకా మహిమకరంగా నిన్ను నన్ను వాడుకుంటాడు. అట్టి కృపా దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. విన్న మాటలను బట్టి కొద్దిసేపు మనం మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.